కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాల అమలు తేదీని వాయిదా వేయాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 3 క్రిమినల్ చట్టాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య చట్టం, భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాలను ఏకపక్షంగా తీసుకొచ్చారన్నారు. క్లిష్టమైన బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండానే లోక్సభలో ఆమోదించారని, ఆ రోజు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులను సస్పెండ్ చేసి ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంటు నుండి బయటికి పంపి నిరంకుశ పద్ధతిలో బిల్లును ఆమోదింపజేశారని ఆరోపించారు. ఇప్పుడు దీని గురించి కొత్తగా ఎన్నికైన పార్లమెంట్లో చర్చించడం ద్వారా ఆ చట్టాలను సమీక్షించే అవకాశం ఉంటుంది. వేగంగా ఆమోదించబడిన కొత్త చట్టాలకు సంబంధించి ప్రజల్లో విస్తృత అనుమానాలున్నాయని తెలిపారు మమత. చట్టాల అమలును వాయిదా వేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం కల్పిస్తుందని లేఖలో పేర్కొన్నారు. మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలనే విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని తాను వినమ్రంగా అభ్యర్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు మమతా బెనర్జీ. వాయిదా వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం బలోపేతం అవుతుందని, దేశంలో చట్టబద్ధమైన పాలన సమర్థిస్తుందన్నారు దీది. బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి ఐపీసీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేంద్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.